అందరికీ నమస్కారం। ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మెప్మా సెక్షన్లో జరుగుతున్న అవినీతి గురించి వివరంగా చెప్పదలుచుకున్నా। ఏమిటంటే ఈ మెప్మా పొదుపు సంఘాలకు సంబంధించింది మెప్మా సెక్షన్। ఈ సెక్షన్లో ఒక అధికారి మహాలక్ష్మి టిఈ అనే మేడం గారు ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చింది। ఈమె ఇక్కడ ఒకటి మై స్టోర్ యాప్ అనేది ఒకటి ఉంది ఆన్లైన్లో, దానికి సంబంధించి ఈ మెప్మా వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఊదబత్తీలు, ఊరగాయలు, టవల్స్ ఈ 3 కొనుగోలు చేసే కార్యక్రమం పెట్టింది యాప్లో। ఈ యాప్లో పెట్టే దాంట్లో కారణం ఏంటంటే ఒక టవల్ రేటు బయట 55 రూపాయలు దొరుకుతూ ఉంది। ఈ యాప్లో ఎవరైతే అప్లోడ్ చేసినారో ఈ శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ అనే వాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు త్రూ మెప్మా వాళ్ళ ద్వారా। పాపం 55 రూపాయలకు అమ్ముతున్నారు వీళ్ళు బయట, 30కి 60 సైజు। ఇదే సైజుది యాప్లో 110 రూపాయలు పెట్టించింది ఎవరు, ఈ టిఈ గారు। అంటే 55 రూపాయలు ఒక టవల్ పైన ఎక్కువ। 55 రూపాయలు ఒక టవల్ పైన, 55కు బజార్లో దొరికే టవలు 110 రూపాయలకు ఏ ఆడమ్మ ఆడోళ్ళు కానీ మగోళ్ళం కానీ ఎవరమైనా కొంటామా? ఎవరం కొనం। ఈమె ప్రెజరైజ్ చేసి కొనిస్తుంది। అట్లనే ఊరగాయలు, నిమ్మకాయ ఊరగాయ 250 గ్రాములు 60 రూపాయలు బయట దొరికేది। ఎక్కడ వీళ్ళు ఎక్కడైతే కొనుగోలు చేయమన్నారో అదే చోటికి పోయి తెచ్చినాం, అక్కడ 60 రూపాయలు। ఈఎంఐ యాప్లో మాత్రం 110 రూపాయలు। ఈ లెక్క అంతా ఎక్కడికి పోతుంది? ఎవ్వరు కూడా ప్రజలు ఎక్కువ రేటు పెట్టి కొనరు। అయితే ఈ టిఈ మేడం, ఈ అధికారి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 3000 గ్రూపులు ఉన్నాయి, గ్రూపుకు 10 మంది చొప్పున। 3000 గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు ఉంటారు। ఒక్కొక్క ఆర్పీ అంటే ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 90 మంది ఆర్పీలు ఉన్నారు। వీళ్ళ కింద 30 గ్రూపులు ఉంటాయి ఇంచుమించు ఒక్కొక్క ఆర్పీ కింద। ఒక గ్రూపుకు 10 మంది సభ్యులు। ఫస్ట్ ఏం చేసింది ఈ మై స్టోర్ యాప్లో మీరు ఈ కొనాల్సిందే ఊదబత్తీలు, ఊరగాయలు, టవల్స్ అని డిమాండ్ చేసి ప్రతి నెల 10 గ్రూపుల సభ్యులు ఒక ఆర్పీ కింద 10 గ్రూపులు అంటే 100 మందితో కొనియమని చెప్పింది। 90 మంది ఉంటారు అంటే 9000 మందితో కొనియమని చెప్పింది। వాళ్ళు మాతో కాదు మేడం, మేము ఇన్ని చెయ్యలేము, మాతో కాదు, ఆడ బజార్లో రేటు తక్కువ ఉంది, ఇదే అంగడి దగ్గరకు పోతే రేటు తక్కువ ఉంది, మన యాప్లో మాత్రం రేట్ ఎక్కువ ఉంది, ఎందుకు ప్రజలు కొంటారని ప్రశ్నిస్తే లాస్ట్కు తలొగ్గి 3 గ్రూపులకు ప్రతి ఆర్పీ తరపున 3 గ్రూపులతో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది। ప్రతి నెల 3 గ్రూపులు అంటే 9 3 21, 210 గ్రూపులతో ప్రతి నెల అంటే 2001 మందితో డబ్బులు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది। ప్రతి గ్రూపు సభ్యురాలతో దందా ఇది। ఆ సభ్యురాలది పోయేది 40 రూపాయలు, ఈమెకు వచ్చేది లక్షల ఆదాయం ఉంది। ఎవరికి తెలియని భాగవతం। ఇవన్నీ కూడా మేము అక్కడికి పోయి సేకరించాం। ఈ పేలాలు ఉంటలు అక్కడ పోతే 60 రూపాయలు 3 కలిసి ఇదే యాప్లో కొనుగోలు చేసినారు ఒక సభ్యురాలు 120 రూపాయలు, 120 రూపాయలతో కొనుగోలు చేసింది। 60 రూపాయలు ఎవరికి పోతుంది అమ్మా? ఎక్కడైనా ప్రజలకు మేలు జరగాల కానీ మెప్మా బజార్ అంటే మెప్మాలో ప్రజల్ని దోచుకుండేదా? ఎందుకు కొంటారు ప్రజలు 60 రూపాయలు ఎక్కువ పెట్టి? నీ ప్రెజర్ వల్ల, నీ ఆదాయం కోసం
ఇది కొనకపోతే ఆర్పీలను రుబ్బుతున్నావు, సిఓలను సతాయిస్తున్నావు. ఒక్కరన్నా నీకు ఫేవర్గా ఉంటారా? మొత్తుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ సమస్య అంతా? నీ అవినీతి భాగవతం. దీనిపైన మేము ఆఫీసర్లకు కానీ, మెప్మా పీడీకి, ఎండీకి, మా కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తాం. దీనిపైన మేము తెచ్చే ఇదిగో మేము నిన్న పోయి ఒకటి కొనుక్కొని వచ్చినాం. ఒక ఇది టవల్ ఎక్కడ శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ లోనే తీసుకొచ్చినాం. ఇది వాళ్ళ ద్వారా ఇదో మళ్ళా మేమేంటంటే మేము తెచ్చినది తప్పు అంటారనేసి ఒకటి సీల్ ఓపెన్ చేస్తాను అన్న, కవర్తో సహా. చూడండి అన్న, బాగా వీడియో తీయండి. ఎందుకంటే మేము ఇచ్చింది పెద్దది, వాళ్ళు యాన్నో చిన్నది తీసుకొచ్చినారు అంటారు. ఇదో సీల్ తీస్తున్నాం. ఇది ఇప్పుడు మీ ముందరనే 30x60 సైజు కూడా మీ ముందరనే సీల్ ఓపెన్ చేస్తున్నాం. దీంతో చూడండి, ఇదో శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ 30x60, శ్రీనివాస ఫ్యాబ్రిక్స్ 30x60. మేము తెచ్చింది కూడా అదే అంగట్లోనే తెచ్చినాం. అది అద్దెద్దు కాదు, ఇది మేము కొనకొచ్చినది. ఇది వాళ్ళు యాప్లో వచ్చినది. చూడు ఎంత పెద్దది, 110 రూపాయలు, 110 రూపాయలు. ఇది మేము తెచ్చింది 80 రూపాయలు. ఇంకా ఎంత పెద్దది, చాలా పెద్దది, 80 రూపాయలతో ఇచ్చినారు. వాళ్ళు తెచ్చింది 110. ఎంత డబ్బులు దండుకుంటుంది? ఎవరిని ప్రెషరైజ్ చేస్తున్నావు నువ్వు? దీనికంతా ఒక ముఖ్య కారణం ఉంది. వరదరాజుల రెడ్డి గారి ఆఫీసులో స్వామి అనే ఆయన ఒకడు ఉన్నారు, పిఏ అంట. ఆయనకు పర్సనల్ పిఏ అంట. రిమోట్ అంతా ఆయన దగ్గర ఉంది. ఎవరిది? మా మేడంది, మహాలక్ష్మిది. ఆయన రిమోట్లో ఇట్లా ఒత్తితే ఇట్లా వంగుతుంది, ఇట్లా ఒత్తితే ఇట్లా వంగుతుంది మేడం. ఆయన ఏమి చెప్తే ఆ విధంగా ఇక్కడ పనిచేస్తుంది ఆమె. ఇక్కడ అధికారులు చెప్పినట్టు పనిచేయడంలే, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో లేదు. ఇంత దారుణంగా ఉంది ఈమె. రిమోట్ కంట్రోల్ అంతా స్వామి చేతులు ఉంది. దీంతో ఆదాయం వరదరాజుల రెడ్డికి ఉంది అని చెప్పడంలే, నేను గుర్తుపెట్టుకోవాలా. స్వామికి ఉంది, మీ దాంతో పిఏగా ఉండే స్వామికి ఉంది. ఏం పెద్దయినా ఇట్లా దాని మీద ప్రమాణాలు వేపియవా? అవునులే, మీ స్వామి రాడు కదా, ఎందుకు వేపిస్తావు? పాపం పటాల మీద ప్రమాణాలు చెప్పి ఆకు. ఇట్లా దాని మీద ఇంత అవినీతి, ఇంత బట్ట బయలు చేస్తా ఉన్నాం. ఎవరికి పోతుంది ఈ డబ్బులంతా? మీ మేడంకి పోతుంది. నిన్నటి దినమున ఇంకొకటి, కొంతమంది ఆర్పీలు వచ్చి వాపోయినారు మా దగ్గర. అన్న, ప్రతి నెల 1000 రూపాయలు ఒక ఆర్పీ ప్రతి నెల టీఈకి 1000 రూపాయలు ఇవ్వాలంట. 90 మంది ఆర్పీలు ఉన్నారు, 90,000 వస్తుంది. మాకు జీతం వచ్చేది 8,000 వస్తుంది, ఆమెకు 1000 రూపాయలు ఇవ్వాలంటుంది. ఎక్కడి నుంచి తేవాలా? ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల కిందట ఆఫీసులో ఈ కంప్యూటర్లు ఈ తెచ్చుకోనికి ప్రతి ఆర్పీతో 1000 రూపాయలు రాబట్టింది, 90,000 రాబట్టింది. అసలు మెప్మా ఆఫీస్కు సంబంధించి ఏ నీకు కంప్యూటర్లు కావాలన్నా, ఏ స్టేషనరీ కావాలన్నా మున్సిపాలిటీ ఉంది. మేము సప్లై చేసేదానికి ఉన్నారు, మా మున్సిపాలిటీ నుంచి వస్తుంది నీకు. మా ఆఫీస్లో మీద ఒక భాగం. ఆడుండే కంప్యూటర్లు ఎవరికి? మున్సిపాలిటీ ద్వారా వచ్చినట్టే. ఎందుకు నువ్వు ఆర్పీలతో డబ్బులు రాబట్టావు? ఎందుకు రాబట్టినావు? ఎవరి కోసం రాబడుతున్నావు? ఇదంతా ఎంత దారుణంగా, ఇది బయటికి ఎవరికి తెలియదు, లోపల ఈ యాపులది ఎంత. నేను నిమ్మకాయ ఊరగాయ కొనాలంటే యాడ తక్కువ అంటే ఆడ 10 సార్లు తిరిగి కొనకొచ్చుకుంటారు ఆడోళ్ళు. ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు?
వీళ్ళందరూ కొన్నారు, ఇంతమంది కొన్నారు. ఇదో ఈ దీంట్లో ఉన్నాయి ఎంత మనుషులు, ఈ పేజీలు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళే. వీళ్ళంతా ఎక్కువ పెట్టి ఎందుకు కొంటారు? నువ్వు ప్రెజర్ చేయకపోతే. నీ ప్రెజర్ వల్ల కొన్నారు, మొత్తుకుంటున్నారు వాళ్ళు. మహాలక్ష్మి మేడం గారు